गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं शुक्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम विद्याप्रकाशनामानं वेदवेदान्तकोविदं गीतातत्त्वप्रबोधारं सद्गुरुं प्रणमाम्यहम्। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। క్షేత్రాధిపతి శ్రీ ప్రసన్న వరదరాజ స్వాముల వారి సౌందర్యంలో సమర్పించుకుంటూ పరమపూజ్యులు పూజ్య శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారికి, పూజ్య శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారికి వందనములతో శంభో శంకర గౌరీశా शंभो शंकर गौरीशा शांत दया पर विश्वेशा शांत दया पर विश्वेशा शंभो शंकर गौरीशा शांत दया पर विश्वेशा हर हर शंकर गौरीशा हर हर शंकर गौरीशा शिव शिव शंकर विश्वेशा शिव शिव शंकर विश्वेशा। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की। हर नमः पार्वती पतये हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులను ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, ఇంతకు పూర్వం చెప్పి ఉన్నాడు. అశోచ్యానశోచ్యత్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషతే గతాసూన్ అగతాసూంచ నాన్ శోచంతి పండితాః అన్నారు. పండితులు పుట్టిన వారి గురించి సంతోషింపరు, మరణించిన వారి గురించి దుఃఖించరు.
కాబట్టి మరి నీవేం చేస్తున్నావు? దుఃఖింప రాని విషయములు కూర్చు దుఃఖించుతున్నావు. అది అక్కడ ఉన్నటువంటిది. దుఃఖించదగిన విషయం గురించి దుఃఖిస్తే ఏ చింత లేదు. ఎవరు వద్దను, నేను వద్దను, మీ తాత వద్దను, ఎవరు వద్దను చెప్తున్నారు. అసలు అందుకొచ్చి ఇప్పుడు ఇక అనుకున్నాడు, ఈ యొక్క స్థూల శరీరం నుండి ఏమి ఈ ఆత్మను చక్కగా వివేచించడానికి సిద్ధంలో చేసుకుని ఇప్పుడు అయా స్థూల శరీరం అంటే దాని సంగతి వేరు, ఇందులో ఉన్న పరమాత్మ సంగతి వేరు. పరమాత్మ నిత్యము, శరీరము అనిత్యము. అందుచేత ఈ విషయాన్ని స్పష్టంగా ఆయనకి చెప్పడానికి నత్వేవాహం జాతునాసం నత్వం మే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం చెప్తున్నారు. ఇప్పుడు నత్వేవాహం జాతునాసం అన్నారు. అంటే ఏమిటి? తూ అన్నటువంటిది ఇక్కడ ఇచ్చారు. తూ శబ్దం ఎందుకు ఇచ్చారంటే అది దేహాదిభ్య వ్యతిరేకం సూచేది అంటే అది దేహాదుల కంటే వ్యతిరేకమైనటువంటిది అన్నటువంటిది స్పష్టంగా తెలియపరచడానికి నా తు ఏవ అహం అన్నాడు. తు అయితే అహం జాతు నా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అహం అంటే నేను కానీ, త్వమ్మంటే నీవు కానీ, ఇమే జనాధిపాహ ఈ ఎదురుగా కనబడుతున్న రాజులు కానీ, అహం నేను కానీ, త్వం నీవు కానీ, ఇమే జనాధిపాహ ఎవరైతే యుద్ధాన్ని సన్నద్ధులై నీ ఎదురుగా ఉన్నారో వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నారు. వీళ్ళ యొక్క అభావము భూత భవిష్యత్ వర్తమానముల యందు ఉండదు. అది వీళ్ళ యొక్క అభావం భూతకాలములో లేదు, భవిష్యత్ కాలంలో లేదు, వర్తమాన కాలంలో లేదనుకోవడానికి వీలు కూడా లేదు. అందుచేత నేను ఒకప్పుడు లేనివాడను కాదు, నీవు ఒకప్పుడు లేనివాడవు కావు, ఈ రాజులు కూడా ఒకప్పుడు కూడా లేని వాళ్ళు కాదు. అంటే ఇక్కడ ఏమి సిద్ధించింది? మనమందరము ఎల్లప్పుడూ ఉండేవారు. మనమందరము కూడా ఎప్పుడు ఉండేవారు. అంటే ఏమిటి? భూతకాలంలో ఉన్నాం, భవిష్యత్తు కాలంలో మనం ఉంటాం. భూతకాలంలో ఉన్నా, భవిష్యత్తు కాలంలో ఉంటాం. మరి వర్తమాన కాలంలో ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. గతకాలంలో వర్తమాన కాలంలో ఉంటేనే వ్యవహారం జరుగుతుంది. అందుచేత మరి ఇప్పుడు దేనికి నిత్యత్వం సిద్ధించింది? ప్రతి వారు ఏమంటారు? నేను నేను నేను. అర్థమైందా? దేనికి నేను? ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏ పనులైతే చేస్తున్నామో ఆ పనులన్నిటికీ కర్త ఎవరు? ఉత్తమ పురుషుడు కర్త ఎవరు? నేను. అర్థమైందా? మధ్య పురుషుడు కర్త ఎవరు? త్వం, నీవు. ఈ విధంగా మరి ప్రథమ పురుషుల కర్త ఎవరు? సహా, అతడు. ఈ వ్యవహారం ఉంటుంది. అతను చేశాడు, అతను తిన్నాడు, అతను ఉన్నాడు, వ్యవహరిస్తాం. అలాగని ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తితో నువ్వే చేసావు, నువ్వే తిన్నావు, నువ్వే ఉన్నావంట. ఇప్పుడు మనం ఏం వ్యవహరిస్తాం? మనం ప్రతి వారు ఎవరికి వారు వ్యవహరించారంటే కర్త ఎవరు? తిన్నాను, ఎవరు? ఉన్నాను, ఇచ్చాను, పుచ్చుకున్నాను, వెళ్ళాను, వచ్చాను, భవిష్యత్తులో ఇస్తాను, ముందు ఇచ్చాను. ఈ వ్యవహారానికి కర్త ఎవరు? నేను. క్రియలు మారినా
కర్త మాత్రం మారదు. క్రియలు ఎందుకంటే వ్యవహారం నుంచి మారుతూ ఉంటుంటాయి. పుచ్చుకోవడం ఒక క్రియ, తినడం ఇంకో క్రియ, అదే కర్మ అంటారు. తినేది నోటితోని, పుచ్చుకోవడం చేతితోని. ఈ రెండింటికి మారిన నేను తిన్నాను, నేను పుచ్చుకున్నాను, నేను మాత్రం ఇందులో మారు. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు భూతకాలంలో కూడా అయ్యా ఉన్నా, భవిష్యత్ కాలంలో ఉంటాం, ఇప్పుడు కూడా మనం ఉంటాం. ఇది మనకి విచారం లేకుండా ఒక్కొక్కసారి మనకి అవగతం అయిపోతుంటుంది. విచారణ చేసి ఏం తెలుసుకుంటామంటే మనం ఎల్లప్పుడూ ఉండేవాళ్ళమే మనము. ఇదే మాట. ఎలా విచారం ఎంత రాత్రిపాలు విచారం చేసి ఏం తెలుసుకుంటాం మనం? నా యొక్క అభావము ఎప్పుడూ ఉండదు, దాని స్వభావం ఎప్పుడు ఉంటుంది. కాబట్టే మనకి స్వభావంగానే ఉండాలనే ప్రతి వాడికి ఉంటుంది, కానీ చనిపోవాలని ఎవరికి ఎవరో కోటికొకరు బాగుండు వదలండి. అర్థమైందా? వాడు కూడా ఇప్పుడు చనిపోయి ఎప్పుడో మంచిగా ఉన్నాడు అనుకుంటుంటారా? అందుచేత ప్రతి వారికి ఎవరికైనా నేను చనిపోవాలనే భావం కలుగుతుందా? కలగదు. ఎందుకు కలగదు? నేను అన్నటువంటి వారికి చావు లేదు కాబట్టి స్వభావంగా ప్రతి వారికి నేను చావకూడదు అనితే ఉంటుంది, కానీ చచ్చిపోవాలని ఉండదు అనమాట. అందుచేత ఇప్పుడు చూడండి, మన వ్యవహారంలో కూడా 3 కాలంలో ఉన్నామని స్పష్టం చేయడానికి చిన్న ఉదాహరణ. ఒక 2 వ్యక్తులు ఈ పక్క గ్రామం నుండి కాళహస్తి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఒకేసారి 2 జాగాలు కొనుక్కొని 2 ఇళ్ళు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఏమైంది? ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరికీ సంబంధమైనటువంటి అదే ఊళ్ళో ఇంకో స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడు వచ్చారు ఇద్దరి దగ్గరికి పరామర్శించి ఎలా ఉన్నారు, ఏటో 10 సంవత్సరాలు అయిపోయి వెళ్ళిపోయి వీళ్ళందరూనని ముందు ఒకటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఇక వారి రూమ్లు ఎలా ఉన్నాయంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. వెంటనే వారి కారు ఉంది. ఆ కారులో ఈ ఒక్కటే కాదు నేను సంపాదించింది, ఈ ఇక్కడ టౌన్లో చాలా దగ్గరలో నా ఫ్లాట్లో నా యొక్క భవనాలు చూద్దామని అన్ని చూపెట్టారు. 10 భవనాలు 10 ఫ్లాట్లు ఆ మొదటి స్నేహితుడు. సరే, వాడి దగ్గర ఆ రోజు ఉన్నాడు. ఇక రెండో వాడి దగ్గరికి వచ్చాడు మన్నాడు. వీడికి ఒకటే ఇల్లు, ఇంకెక్కువేమి లేవు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, మరి ఇద్దరు ఒకసారి వచ్చారు కదా మరి కాళహస్తి, మరి వారికి 10 భవనాలు ఉన్నాయి, 10 ప్లాట్లు ఉన్నాయి, 2-3 కార్లు ఉన్నాయి, నీ ఒక్కదానితోనే ఉన్నావు, ఏమిటి కారణం అని అడిగినాడు. ఎవరు? అడిగారు. అదే మనం అయితే ఏం సమాధానం చెప్తాం, మనమైతే ఏం సమాధానం చెప్తాం? వారి సంగతి మీకు తెలియదా ఎంతవరకు వాళ్ళు వెళ్తాం. అర్థమైందా? వారు అన్ని గడించేది అర్థం ఏమిటో మీకు తెలియదు అనమాట. అయితే పూర్తి చెప్తారు. ఎందుకంటే వాడు ఏ విధంగా గ్రహించాడో, ఏ విధంగా చేశాడో, వాడి వ్యవహారం అంతా కూడా ఎలా చేశాడో అన్నటువంటి ఆపోజిట్గా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈయనదే వాళ్ళే స్నేహితుడు. వాడు పూర్వజన్మంలో చాలా పుణ్యము చేసుకున్నాడు, ఆ కారణం వచ్చే తిన్ని మేక కట్టాడని చెప్పాడు. ఇప్పుడు కావలసింది మన పాయింట్ వస్తుంది. నేను పూర్వజన్మంలో అంత పుణ్యం చేసుకోలేదు అన్నాడండి. ఎవరు? రెండవ. అందుచేత నాకు అన్ని మేడలు కలగలేదు అన్నాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి? ఇప్పుడు ఉన్నాడు ఉనికి, ఈ మరి ఇంకేమిటి దేనికి ఒప్పుకున్నాడు? ఈ శరీరముతో ఇప్పుడున్నాడు, ఈ శరీరం కంటే పూర్వం కూడా నేను ఉన్నానని వ్యక్తపరుస్తున్నాడు. ఇది ఆయన కావాలట. సరే, ఇప్పుడు అంటాడు, ఏదో పూర్వజన్మలో నాకు అంత పుణ్యం లేదు, కానీ ఇప్పుడు ఈ జన్మలో మాత్రం నేను ప్రతిరోజు కూడా తెల్లవారు చేస్తాను, భగవద్గీత పారాయణ చేస్తాను, చక్కగా గురువు నేను ఉపదేశం తీసుకున్నాను, మంత్రం జపం చేస్తున్నాను, ఇలా సత్తంగా వింటూ ఉన్నాను. అయితే చూడు, మళ్ళీ జన్మలో నేను మాత్రం 10 మేళ్ళు అతను కానీ 20 మేళ్ళు నేను కడతాను అన్నాడు. ఎవరు? ఇప్పుడు దేనికి ఒప్పుకున్నా? నేను మళ్ళీ జన్మలో కూడా నేను అనేవాడు ఉంటున్నాడు. అంటే నేను అన్నటువంటి వాడు ముందు ఉన్నాడు, తరువాత కూడా ఉంటున్నాడు, ఇప్పుడు కూడా ఉంటున్నాడు. అర్జున, ఇదయ్యా నేను అన్నటువంటి వాడు ఎవడంటే నిత్యత్వాన్ని సాధిస్తూ ఉన్నాడు. అందుచేత నీవుడు ఒకప్పుడు లేనివాడు
నేను ఒకప్పుడు లేని వారిను కాదు. ఈ రాజులు కూడా అందరూ కూడా ఏమి లేనివారు కాదు అని చెప్పేశారు. అంటే ఎల్లప్పుడూ మనం ఉండే వాళ్ళమే. అందుకని ఇప్పుడు చనిపోయేవాడు ఎవడో, చనిపోయేది ఏమిటో, తావడిది ఏమిటో విషయం తెలుసుకో అని చెప్తున్నా. ఇంకా ఒకటి, ఈ యొక్క శ్లోకం ద్వారా మనకేమి బోధపడుతుంది, భగవంతుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఈ అఖండమైనటువంటి జ్ఞానాన్ని కలిగించిన శ్లోకం ఇది. ఎందుకంటే ఇక్కడ నేను నీవు ఉన్నాను అనేవాడు ఇద్దరు కాదు. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. కాబట్టి ఈ ఉన్నావు అన్నదానికి ఒకే విషయాన్ని గుర్తు చెప్తూ ఉన్నాను. ఏదైతే అస్తిత్వం ఉందో ఆ అస్తిత్వానికే ఉన్నావు అన్నటువంటి ఈ యొక్క పురుష భేదాలు బట్టి అనుకోవడే కానీ అస్తిత్వం ఎప్పుడు ఉంటుంది. అయితే మరి అది దేన్ని సూచిస్తుంది? మొట్టమొదటే ఈయనకి చెప్పాలి, శ్రేయో మార్గాన్ని నాకు చెప్పాలి కానీ శ్రేయో మార్గాన్ని వద్దన్నారు. అందుకని ఇప్పుడు ఈ దుఃఖం పోవాలి అంటే ఏమి పిల్లవారికి ఏదో చాక్లెట్ ఇచ్చి మానిపినట్టు కాదు. విశేషమైన విజ్ఞానం కలిగిందా దీనితో అజ్ఞానం పోతుందన్నమాట. ఇక శాశ్వతంగా కర్తవ్యకర్మలు చేసుకుంటారు, భయం లేకుండా ఉంటారు ఉద్దేశంతో ఇప్పుడు అందరిలో ఉన్నవాడు ఒక్కరే నిరూపించారా? అందరిలో ఉన్నవాడు ఎవరో అతనే నీలో ఉన్నాడు, అతనే నాలో ఉన్నాడు అన్నటువంటిది ఇందులో. అంటే ఈ వాక్యం చూపెట్టాడంటే ఏ వాక్యాన్ని మనం శ్రవణం చేస్తే ఏ వాక్యాన్ని మనం శ్రవణం చేస్తే ఈ జ్ఞానం కలుగుతుంది. మనకున్న 4 వాక్యాలు అర్థమైందా? మన ముఖ్యమైన వాక్యం ఏమిటి? 4. ఇక ఆ వాక్యాల తరువాత మనకి ఇంకొక వాక్యం అన్నటువంటిది అటువంటి స్ఫూర్తి ఇవ్వదు కాబట్టి వాటికి గొప్ప అని పేరు పెట్టాం. ఇది శాస్త్రంలో మహా అని పేరు పెట్టారు. అర్థమైంది? మహా వాక్యాలు. అది ఇక అటువంటి జ్ఞానాన్ని స్ఫురింప చేసినటువంటివి ఇంకొక వాక్యాలు లేవు. అందుచేత ఏం చేశారు? దాన్ని మహావాక్యం పేరు పెట్టి ఉపదేశ వాక్యంగా తత్వశ్రీ మహావాక్యంగా అర్థం మనం బోధిస్తే అది దాన్ని స్థూలంగా ఇప్పుడు చెప్పుకెళ్దాం, ముందుకు వస్తూనే ఉంటుంటారే. ఇప్పుడు తత్వశ్రీ మహావాక్యంలో తత్వము అది 3 పదాలు. ఎందుకంటే తత్తు, త్వము, అది. తత్తు అంటే ఏమిటి? సంస్కృతంలో అది అర్థం. తత్తు తత్ అంటే అది. ఏ తత్ అంటే ఇది. దగ్గర ఉన్నదానికి ఏ తత్ అంటాడు, దూరం ఉన్నదానికి తత్ అంటాడు. తత్ అంటే అది అది చూపెడుతున్నాడు కదా, దూరంగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని అందరినీ తత్వం అది అది అన్నా అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ చైతన్యాలు అయితే కనబడుతున్నాయి ప్రతి దేహంలోనో అది. అది అంటే ఏమిటి? ఇతర అర్థం. అది అన్నప్పుడు ఇలా వాహనాలు అంటే కావు, అర్థమైందా? చెట్ల చేపలు అంటే కావు, కొట్లు అంటే కావు. పూర్వాపరాన్ని చెప్పాడు. సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. దాన్ని సర్వనామాన్ని మళ్ళీ వాడేటప్పుడు అది అంట. ఒకసారి చెప్తాం, అక్కడ ఉంది మామిడి పండు తీసుకుందా అని తేలేదు, అది నిజరామయ్యా మళ్ళీ అంటాడు, ముందు చెప్పింది అనమాట. అందుకని ఆ విధంగా సమస్త ప్రపంచం వ్యాపకమైనటువంటిది ఏ చైతన్యం అయితే ఉందో అది సృష్టి పూర్వం ఏకమేవ ఆసి తత్తు అది ఓం నీవు అది అయి ఉన్నా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి మొట్టమొదటి గొప్ప విషయాన్ని కలిగించినటువంటి శ్లోకం ఇది ఆయనకి. అది నీవై ఉన్నావు అని చెప్పినాడు. అదేంటేది ఈ రాజుల్లో ఏ చైతన్యం ఉందో పిప్పీలకి అది బ్రహ్మ పర్యంతము వ్యాపకమైన ఏ చైతన్యం ఉందో అది నీవు, అది నేను, అది దానికి ఎప్పుడూ నష్టమే లేదని చెప్పేశాను. ఈ జ్ఞానమే కావాలి. మనము ఎన్ని చాతుర్మాసాలు నడుపుకున్నా, ఎన్ని సంవత్సరాలు వేదాంత శ్రవణం చేసినా ఈ జ్ఞానం గట్టిపడాలి. మరి ఇది గట్టిపడడానికి మనకి మలము, క్షేపము, ఆవరణమైన దోషాలు ఉంటాయి కాబట్టి అవి పోగొట్టుకోవడానికి
తత్తు దీర్ఘకాల నైరంతర్య సప్తారాశయంతో దృఢభూమిది. దీర్ఘకాలము నైరంతర్యము ప్రేమపూర్వకంగా సేవిస్తే నీ జన్మకైనా మనం పొందుతాం, లేదా మన జన్మకైనా పొందుకోతాడనమాట విజ్ఞానం. అందుకే ఒకసారి ఏంటంటే శ్రీరామచంద్రుడు చక్కగా శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు చేసిన సేవ అమోఘం. అందరూ చేశారు, కానీ రాముడికి ఆంజనేయుడు చేసిన సేవ చాలా అమోఘమైన సేవ చేశాడు. అంతా అయిపోయింది అనుకున్నాడు రాముడు వారు. ఆంజనేయుడు నా దగ్గర 24 గంటల సేవతోనే ఉండిపోయాడు, కానీ నా దగ్గర ఉన్నవాడు నా స్వరూపాన్ని పొందాలి అంటే నా యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే ఎవరికి వారు నేను అంటే ఎవరో తెలుసుకుంటే విజ్ఞానం అనమాట. అందుచేత ఆంజనేయ స్వామి పిలిచారు. ఎవరు? శ్రీరాముడు పిలిచి అనుకున్నాడు ఆంజనేయునికి ఒక మహత్తరమైనటువంటి దివ్య జ్ఞానాన్ని బోధించాలి, ఎందుకంటే చాలా సేవ చేశాడు, కానీ జ్ఞానాన్ని మాత్రం తెలుసుకోవాలి. మరి జ్ఞానాన్ని తెలుసుకోకుండా నా దగ్గర ఉన్నవాడే ఈ జ్ఞానం తెలుసుకోకపోతే ఇంకా దూరంగా ఉన్నవాడు ఏం తెలుసుకుంటాడు? దైవ కృపకి పాత్రుడైన వాడే అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే యోగ్యత లేకపోతే ఇంక ఎక్కడో ఉన్నవాళ్ళు ఏం బాగుపడతారు? అందుచేత ముందు ఎంత జ్ఞానం ఉందో అది కనుక్కొని తర్వాత ఈ జ్ఞానం బోధించాలనుకున్నారు. ఎవరు? శ్రీరామచంద్రుడు అనుకొని ఆంజనేయ ఇంతకాలం సేవ చేశావు కదా, ఏమి జ్ఞానం సంపాదించుకుని చెప్పమన్నారు. అప్పుడు చెప్పాడు ఆయన. ఇక చెప్పమన్నారు కాబట్టి తప్పదు. తమరు చెప్పినటువంటి ప్రశ్న అడిగిన ప్రశ్నకి చెప్పడం ధర్మం కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. రామచంద్ర మహాప్రభో దేహ బుద్ధ్యా దాసోహం జీవ బుద్ధ్యా స్వదంశ